మేము కలలో కూడా అనుకోలేదు మీరు మాతో ఉండరని. మీరు లేని లోటు తీరనిది. మీరు మా మధ్య లేకపోయినా మీ చిత్రాల రూపంలో మా హృదయాల్లో ఎల్లప్పుడూ ఉంటారు. మా హృదయపూర్వక గణనివాళులు అర్పిస్తూ మీ ఆత్మ శాంతించాలి అని కోరుకుంటున్నాము. రాఘవ్ అన్నిటిలో మంచి గుర్తింపు సాధించే తల్లిదండ్రుల కొడుకు. రాఘవ్ ఎగ్జామ్స్ ఒత్తిడికి లొంగిపోయి సూసైడ్ చేసుకుంటాడు. రాఘవ్ హాస్పిటల్లో పోరాడుతున్నప్పుడు అతని తల్లిదండ్రులు చాలా రోజుల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసి వాళ్ళ కాలేజ్ డేస్ని, జ్ఞాపకాలని రాఘవ్కి చెప్తూ తనకి జీవితం మీద ఆశ కల్పిస్తారా లేదా అన్నదే ఈ మూవీ. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం హిందీలో బ్లాక్ బస్టర్ అయిన చిచోరే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్ళే ముందు నేను మీకు ఈ మూవీలో మెయిన్గా ఉండే 7 క్యారెక్టర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళందరినీ మూవీలో నిక్ నేమ్స్తో ఎక్కువ పిలుస్తారు. సో నేను కూడా ఆ పేర్లే మీకు చెప్తాను, అలాగే వాళ్ళకి ఆ పేరు ఎందుకు వచ్చిందని కూడా. 1. అన్నీ. ఫుల్ నేమ్ అనిరుద్ధ్ పాఠక్. ఆ నేమ్ని షార్ట్గా చేసి తనకి ఆ పేరు పెట్టింటారు. 2. మాయా, అన్నీ వైఫ్. 3. సెక్సా, ప్లే బాయ్ బుక్స్ అంటే పిచ్చి ఇష్టం, అందుకే ఆ పేరు. 4. మమ్మీ, ఇతను వాళ్ళ అమ్మతో మాట్లాడకుండా అస్సలు ఉండలేడు, అందుకు ఆ పేరు. 5. యాసిడ్, ఎప్పుడు నోరు తెరిచిన బూతులు తప్ప ఇంకేమీ రావు, అందుకు ఆ పేరు. 6. డెరిక్, స్పోర్ట్స్ అంటే పిచ్చి ఇష్టం, ఎక్కువ సిగరెట్స్ కాలుస్తాడు, అందుకు ఆ పేరు. 7. బేవుడా, ఎప్పుడు చూసినా మందు తాగుతూనే ఉంటాడు, అందుకు ఆ పేరు. రాఘవ్, మంచి సక్సెస్ఫుల్ పేరెంట్స్, అన్నీ మాయాల కొడుకు. అన్నీ మాయలు ఇద్దరికి డివోర్స్ అయి ఉంటుంది. తన పేరెంట్స్ ఇద్దరు ర్యాంకర్సే. సో రాఘవ్ కూడా వాళ్ళలాగే ఉండాలి అనుకుంటాడు. రాఘవ్ జేఈ మెయిన్స్ ఎంట్రన్స్ టెస్ట్ రాసింటాడు. తనకి అడ్మిషన్ ఎక్కడ రాదేమోనని భయపడుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న మాత్రం ఏమీ భయపడద్దు, నీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది అని ధైర్యం చెప్తాడు. కానీ ఫెయిల్ అయితే దాన్ని ఎలా డీల్ చేయాలని మాత్రం చెప్పడు. రాఘవ్ రిజల్ట్స్ వచ్చిన రోజు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంటాడు. ఎగ్జామ్ రిజల్ట్స్ చూస్తే ఫెయిల్ అయి ఉంటాడు. వాళ్ళ అమ్మా నాన్నలకి ఫోన్ చేసి బాధపడతాడు. వాళ్ళు ఏమీ కాదులే, ఇంకోసారి రాసి పాస్ అవుదులే అంటారు. కానీ తను మాత్రం ఒక లూజర్లా ఈ లోకంలో బతకలేను అంటూ బిల్డింగ్ మీద నుంచి దుంకేశాడు. రాఘవ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి నాన్నకి ఫోన్ చేసి చెప్తాడు. డాక్టర్ రాఘవ్ను చెక్ చేసి తనకి బ్రెయిన్లో ఇంజ్యూరీ అయ్యింది, బ్లీడింగ్ ఎక్కువైతే సర్జరీ చేయాల్సి వస్తుంది అంటాడు. నేను ఎన్నో కేసెస్ చూశాను, చాలా క్రిటికల్ పేషెంట్స్ కూడా బతికారు, ఎందుకంటే వాళ్ళు బతకాలి అని గట్టిగా కోరుకున్నారు. కానీ మీ అబ్బాయి మాత్రం ఈ భూమి మీద బతకూడదు అని అనుకుంటున్నాడు అని డాక్టర్ అంటాడు. అన్నీ బాగా ఆలోచించి తన కాలేజ్ స్టోరీని తనకి చెప్పాలి అనుకుంటాడు. నువ్వు అనుకుంటున్నావు కదా నువ్వు లూజర్ అని, మీ నాన్న నీకంటే పెద్ద లూజర్, మీ నాన్న ఫ్రెండ్స్ ఇంకా పెద్ద లూజర్స్. నేషనల్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ బాంబే, నేను అక్కడే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. నాకు ఈ హాస్టల్ నెంబర్ 4 ఇచ్చారు. ఆ హాస్టల్లో ఉన్న వాళ్ళంతా లూజర్సే. సెక్సా, తను మా సీనియర్, తను ప్లే బాయ్ బుక్స్ ఎప్పుడు చదువుతూనే ఉంటాడు అని అంటాడు. అప్పుడు రాఘవ్ రెస్పాండ్ అవుతాడు. డాక్టర్ చెక్ చేసి తను మాట్లాడగలడు, కానీ తన బాడీ రెస్పాండ్ కాదు అంటాడు. రాఘవ్ వాళ్ళ నాన్నతో మీరు నిజంగా లూజర్సా అని అడుగుతాడు. అన్నీ 20 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి రమ్మంటాడు. అందరూ ఒక్కరొక్కరు వస్తారు. బేవడా ఒక్కడే ఉండడు. విజిటింగ్ అవర్స్లో వెళ్ళి తనకి వాళ్ళ స్టోరీని చెప్పడం మొదలు పెడతారు. అన్నీ క్యాంటీన్లో ఉన్నప్పుడు మాయాని చూసి లవ్ చేస్తాడు. అన్నీ తనతో మాట్లాడాలి అని చాలాసార్లు ట్రై చేస్తాడు, కానీ మాట్లాడలేకపోతాడు. ఆ గ్యాంగ్లో మమ్మీ అన్నీ మాత్రమే జూనియర్స్, మిగతా 4 సీనియర్సే. సెక్సా, యాసిడ్ ఇద్దరూ కలిసి జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తారు. మమ్మీ అన్నీకి గర్ల్స్ హాస్టల్లోకి వెళ్ళి వాళ్ళ బట్టలు అడిగి ఇప్పించుకొని రమ్మని పంపిస్తారు. అక్కడికి వెళ్తే మాయానే కనిపిస్తుంది. అన్నీ నర్వస్ అయిపోయి తనతో మాట్లాడలేకపోతాడు. మమ్మీ తనని అడిగి డ్రెస్ ఇప్పించుకొని వెళ్తారు. కొన్ని రోజులకి యాసిడ్, సెక్సా, అన్నీ మమ్మీ మంచి ఫ్రెండ్స్ అవుతారు. అన్ని సీనియర్స్ని యూజ్ చేసుకొని మాయాని లవ్లో పడేస్తాడు. H3 హాస్టల్లో ఉన్న రాగి అన్ని స్పోర్ట్స్ టాలెంట్ చూసి తనతో మాట్లాడి H4 హాస్టల్ నుంచి H3 హాస్టల్కి రమ్మంటాడు. H3 హాస్టల్ H4 కంటే అన్నిటిలో ఒక అడుగు పైనే ఉంటుంది. కానీ అన్నీ తన ఫ్రెండ్స్ని వదిలి రావడం ఇష్టం లేక వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీని వద్దంటాడు. దాంతో H3 వాళ్ళకి అన్నీకి పడకుండా అయిపోతుంది. డెరిక్ అన్నీ గురించి విని తనని వెతుక్కుంటూ వస్తాడు. డెరిక్ని కూడా రాగి అలానే వాళ్ళ హాస్టల్ నుంచి రమ్మనింటాడు. కానీ డెరిక్ 3 ఇయర్స్ నుంచి H4 హాస్టల్ తరపునే గేమ్స్ ఆడుతుంటాడు. డెరిక్ అన్నిని కలిసి జీసీ జనరల్ ఛాంపియన్షిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ కాలేజ్లో 10 హాస్టళ్ళు ఉంటాయి. అన్నిటికీ కలిపి 30 స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేవి పెడతారు.
వాటిలో ఏ హాస్టల్ ఎక్కువ గెలిస్తే వాళ్ళకే ఈ జీసీ ట్రోఫీ అనేది వస్తుంది. లాస్ట్ 15 సంవత్సరాల నుంచి H4 హాస్టల్ ఒక్కసారి కూడా గెలిచిండదు. అందుకే H4 హాస్టల్లో ఉన్న అందరినీ లూజర్స్ అని పిలుస్తారు. అన్ని డైరెక్ట్ కలిసి హాస్టల్లో ఉన్న అందరితో మాట్లాడి టీమ్స్ని రెడీ చేసి అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళు అనుకున్నట్టు రిజల్ట్ రాదు. ఇదంతా చూసి అన్ని డెరిక్ని ఏం చేద్దామని అడుగుతాడు. తను ట్రై చేద్దామని అంటాడు. ఇంతలో అన్నిని మాయాని డాక్టర్ పిలిచి రాఘవ్ బాగానే రెస్పాండ్ అవుతున్నాడు, కానీ తన బ్రెయిన్లో బ్లీడింగ్ ఎక్కువ అవుతోంది అని డాక్టర్ అంటాడు. అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. అన్ని తన ఫ్రెండ్స్తో ఎన్ని రోజులని మీరు ఇక్కడ ఉంటారు, మీ జాబ్స్కి మీరు వెళ్ళిపోండి అని అంటాడు. అన్ని ఫ్రెండ్స్ అందరూ ఎక్కడికి వెళ్ళేది లేదు, ఎన్ని రోజులైనా సరే రాఘవ్కి బాగైన తర్వాతే అంటారు. ఇంతలో బేవడా అక్కడికి వస్తాడు. మరుసటి రోజు విజిటింగ్ హవర్స్లో అందరూ రాఘవ్ని వెళ్ళి కలుస్తారు. బేవడా చెస్లో, మమ్మీ క్యారమ్స్లో, డెరిక్ అథ్లెటిక్స్లో, అన్ని బాస్కెట్బాల్లో, సెక్సా ఫుట్బాల్లో, యాసిడ్ గోల్ఫ్లో మంచి ప్లేయర్స్. జీసీ మొదలవుతుంది. హాస్టల్ 3 పాయింట్స్తో ముందుకు సాగిపోతూ ఉంటుంది. హాస్టల్ 4 మాత్రం 0 పాయింట్స్తో అలానే ఉండిపోతుంది. అన్నీ ఇవన్నీ మాయతో చెప్పడానికి వెళ్తాడు. అప్పుడు ఇద్దరికి చిన్న గొడవ జరుగుతుంది. హాస్టల్ 4లో అందరూ కలిసి మీటింగ్ పెట్టుకుంటారు. అందరూ జీసీ గెలిచేంత వరకు వాళ్ళకి ఇష్టమైన పని చెయ్యమని ప్రమాణం చేస్తారు. బేవడా ముందు ముట్టుకోరని, డెరిక్ సిగరెట్స్ తాగను అని, అన్నీ మాయాతో మాట్లాడను అని, మమ్మీ వాళ్ళ అమ్మకి ఫోన్ చేయను అని, సెక్సా ప్లేబాయ్ బుక్స్ చదవను అని, యాసిడ్ బూతులు మాట్లాడను అని, ఇలా అందరూ ప్రమాణం చేస్తారు. తర్వాత అందరూ కలిసి కొన్ని స్ట్రాటజీస్ ప్లే చేస్తూ గేమ్స్ని విన్ అవుతారు. వాళ్ళందరూ వాళ్ళ ప్రమాణాలు నిలబెట్టుకోవడానికి ఎంతో కష్టపడతారు. అందరికంటే బేవడాకి చాలా కష్టమైపోతుంది, కానీ అలానే ఉంటాడు. మాయ అన్నితో మాట్లాడాలని వెళ్ళిన ప్రతిసారి తను మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. హాస్టల్ 4 పాయింట్స్లో హాస్టల్ 3కి పోటీ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అందరూ క్యాంటీన్లో ఉన్నప్పుడు హాస్టల్ 3కి హాస్టల్ 4కి గొడవ జరుగుతుంది. అప్పుడు మమ్మీ వీళ్ళకి దెబ్బ తగులుతుంది. క్యారమ్స్లో గెలవడానికి బాగానే ట్రై చేస్తాడు, కానీ సెమీస్లో ఓడిపోతాడు. బేవడాకి మందు తాగకపోయేసరికి కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్తాడు. కొన్ని రోజులకి మళ్ళీ నార్మల్గా బయటికి వస్తాడు. ఇంకా ఫైనల్స్ వస్తాయి. హాస్టల్ 3 హాస్టల్ 4 కంటే 5 పాయింట్స్ లీడ్లో ఉంటుంది. ఫైనల్స్లో చెస్, 400 మీటర్స్ రిలే, బాస్కెట్బాల్ ఈ 3 ఉంటాయి. ఆ 3ట్లోనూ గెలిస్తేనే హాస్టల్ 4కి 6 పాయింట్స్ వస్తాయి. అప్పుడు విన్ అవుతుంది, లేకుంటే హాస్టల్ 3నే విన్ అవుతుంది. డాక్టర్ అన్నినే మాయాన్ని పిలిచి రాఘవ్కి బ్లీడింగ్ ఎక్కువ అయింది, రేపు సర్జరీ చేయాలి అంటాడు. అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. అన్నీ మన పిల్లలకి సక్సెస్సే కాదు, ఫెయిల్యూర్ని ఎలా ఫేస్ చేయాలో కూడా నేర్పించాలి అని అంటాడు. అన్నీ బాధపడుతుంటే మాయ తనని ఓదారుస్తుంది. డాక్టర్ అన్నకి ఫోన్ చేసి రాఘవ్కి బ్లీడింగ్ ఎక్కువైంది, ఇప్పుడే సర్జరీ చేయాలి అంటాడు. అన్నీ డాక్టర్తో నేను ఒక 10 నిమిషాలు రాఘవ్తో మాట్లాడతాను, మళ్ళీ ఆపరేషన్ చేయండి అంటాడు. అందరూ రాఘవ్ని వెళ్ళి కలుస్తారు. జీసీ ఫైనల్స్లో హాస్టల్ 4 గెలవకూడదు అని రాగి బేవడాకి మందు గిఫ్ట్ ఇస్తాడు. డెరిక్ కాల్కి దెబ్బ తగిలేలా చేస్తాడు. ఫైనల్స్ స్టార్ట్ అవుతాయి. బేవడా మందు తాగకుండా అక్కడికి వచ్చి చెస్ బాగా ఆడి గెలుస్తాడు. కాల్కి దెబ్బ తగిలిన డెరిక్ రన్నింగ్ చేసి టీంని గెలిపిస్తాడు. ఇంకా బాస్కెట్బాల్ గెలిస్తే జీసీ ట్రోఫీ హాస్టల్ 4దే. బాస్కెట్బాల్ మంచి హోరాహోరీగా సాగుతూ ఉంటుంది. ఇంకా 6 సెకండ్స్ టైం ఉంటుంది. హాస్టల్ 4 గెలవాలి అంటే 6 సెకండ్స్లో 3 పాయింట్స్ స్కోర్ చేయాలి. అన్నీ 3 పాయింట్స్ గోల్ఫ్ని వేస్తాడు, కానీ అది గోల్ఫ్కి తగిలి గోల్ఫ్ పడకుండా వెనక్కి వచ్చేస్తుంది. దాంతో హాస్టల్ 4 ఓడిపోతుంది. రాఘవ్ అంత కష్టపడ్డారు, గెలిచకపోయేసరికి మీకు చనిపోవాలనిపించలేదా అని అడుగుతాడు. అందరూ మాకు చనిపోవాలనిపించలేదు, మేము అప్పటి నుంచే గెలవడం నేర్చుకున్నామని అంటారు. అప్పుడు రాఘవ్కి బతకాలి అనే ఆశ కలుగుతుంది. రాఘవ్ ఆపరేషన్ చేయించుకొని బయటికి వస్తాడు. నేను హ్యాపీగా ఉన్నాను, కాలేజ్కి వెళ్తున్నాను, ర్యాంక్ కొట్టడానికి కాదు, ఫ్రెండ్స్ని పెంచుకోవడానికి, జీవితం అంటే ఏంటో తెలుసుకోవడానికి. సో ఇది ఫ్రెండ్స్ చిచోరే మూవీ గురించి స్టోరీ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.